హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కదా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆనియన్ చట్నీ. టిఫిన్స్లోకి సింపుల్గా ఆనియన్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 10 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయల క్వాంటిటీ పెంచుకోవచ్చండి. ఎండుమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకోవాలండి. పొట్టు వలిచిన 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పసుపు వేసుకొని ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టుకొని మినప్పప్పు, జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకొని ఉల్లిపాయల్లో వేసుకోవాలండి. ఉల్లిపాయ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని చట్నీలోకి వేసేసుకోవాలండి. అంతేనండి, టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ చట్నీ రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కదా.